దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, మనం ఇప్పుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వర్లో ఉన్నాము. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 4వ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ ఎలా చేరుకోవాలో ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, చూడని వారు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇదంతా కూడా నర్మదా నది యువతల ఒడ్డున ఉన్న మమలేశ్వర క్షేత్రం. ఓంకార జ్యోతిర్లింగం దర్శించాలి అంటే నర్మదా నదిపై 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు దాటి వెళ్తే ఓంకారేశ్వర దర్శనం అవుతుంది. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా తీరాన ఉన్న పుణ్యక్షేత్రాల్లో అత్యంత పవిత్రమైనది. మహాశివుడు ద్విలింగ రూపంగా ప్రపంచంలో స్వయంభూగా వెలిసిన ఒకే ఒక క్షేత్రం. అంతేకాక ప్రసిద్ధ బాణలింగ క్షేత్రం. పురాణ పరిభాషలో బాణలింగము అంటే శ్రీ మహాదేవుని స్వయంభూ ప్రతిరూపం. ఈ నర్మదా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన పవిత్ర శిలారూప శివలింగాలు. ఇవి నర్మదా తీరంలో ఉండే రాళ్ళు నర్మదా ప్రవాహంలో వేల సంవత్సరాలుగా గిరగిరా తిరుగుతూ మృదువుగా తయారై శివుని చిహ్నమైన లింగరూపంగా మారుతాయి. అందుకే వాటిని నర్మదా స్వయంభూ శివలింగాలుగా పూజించబడతాయి. యజ్ఞవల్క సమితిలో బాణలింగం గురించి ఇలా తెలుపబడింది. శివుని మహాభక్తుడైన బాణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చి శివుడు లింగ రూపాన్ని ధరించాడట. శివుడు ధరించిన లింగ రూపాన్ని బాణలింగము అని పిలుస్తారు. నర్మదా మహత్యంలో శివుడు నర్మదా తీరంలో తన శరీరాన్ని అనేక లింగ రూపాలుగా విభజించుకున్నాడని, అవి స్వయంభూ లింగాలుగా, బాణలింగాలుగా, శివశక్తి అవతారాలుగా భావింపబడ్డాయి. అందుకే బాణాసురుడు తపస్సుతో శివుడు ప్రకటించిన లింగ రూపం నర్మదా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన శివతత్వ చిహ్నం, భూమిపై ఉన్న దివ్యశక్తి యొక్క ప్రతిబింబము అని పురాణ ఇతిహాసం. ఇక్కడ ప్రతి షాపులో శివలింగాలు అమ్ముతారు. వీటిని బాణలింగాలు అంటారు. ఆ లింగాలు నర్మదా నదిలో సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. వాటిని సేకరించి మనకి అమ్ముతారు. మనం పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఇలా రూఫ్ టాప్ మార్గంలో ఒక 300 మీటర్ల దూరం షాపింగ్ ఏరియాలో నడుచుకుంటూ వస్తే ఓపెన్ ఏరియా వస్తుంది. అక్కడ నుండి కుడివైపుకు ఓంకారేశ్వర క్షేత్రానికి వెళ్ళే సస్పెన్షన్ బ్రిడ్జి వస్తుంది. అలా స్ట్రైట్గా వెళ్తే మమలేశ్వర ఆలయానికి వెళ్తాము. ముందుగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందాము. ఇదే న్యూ బ్రిడ్జి, సస్పెన్షన్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ అవతల వైపుకి వెళ్ళాలి. ఈ బ్రిడ్జి ప్రవేశ ద్వారం దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుంది. ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లు ఇక్కడ ఇస్తారు. సస్పెన్షన్ బ్రిడ్జి మీదుగా నర్మదా నదిని దాటుతున్నాము. ఓంకారేశ్వర చరిత్ర ఏమిటి అంటే, సూర్యవంశానికి చెందిన మాంధాత చక్రవర్తి మహాశివభక్తుడు. ఆయన ఎల్లప్పుడూ శివనామ స్మరణతో ఉండేవాడు. కాలక్రమంలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మాంధాత రాజు నర్మదా నది తీరానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఆయన అనేక సంవత్సరాలు ఓంకార నామ స్మరణతో కఠోర తపస్సు చేశాడు. ఆయన చేసిన తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమై ఓంకార రూపంలో జ్యోతిర్లింగ స్వరూపంగా ఇక్కడ నివసిస్తాను అని వరమిచ్చాడు. మాంధాత తపస్సు చేసిన ప్రదేశం మాంధాత ద్వీపంగా, స్వామి ఓంకార రూపంలో ఇక్కడ స్థిరమై ఉన్నాడు కాబట్టి ఓంకారేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. గగనతలం నుండి చూస్తే ఈ పర్వతం ఓంకారంలో ఉంటుంది. నేను నా ఫ్లైట్ జర్నీలో పైనుండి ఓంకార ద్వీపాన్ని షూట్ చేశాను. మీకు ఈరోజు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపించబోతున్నాను. గగనతలం నుండి, ఆకాశం నుండి మనం హైదరాబాద్ నుండి ఫ్లైట్లో ఇండోర్ వెళ్తుంటే మార్గ మధ్యంలో ఫ్లైట్ వింధ్య పర్వతాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ వింధ్య పర్వతాలలో ఓంకార పర్వతం ఉంది. ఓంకార పర్వతం ఇది స్వయంభూగా శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. ఆ
జ్యోతిర్లింగం నర్మదా నది తీరాన ఓం అనే ఆకారం గల పర్వతంపై ఉన్నది. ఆ పర్వతాన్ని మనం ఇప్పుడు పైనుండి వీక్షిద్దాం. అలా నిశ్చితంగా పరిశీలించండి. నర్మదా నది కనిపిస్తుంది. రెడ్ మార్క్ బాక్స్ లో కనిపిస్తుంది మనకు ఓంకార పర్వతం. స్వామి ఓంకార స్వరూపుడుగా మనకి పైనుంచి దర్శనమిస్తున్నారు. చాలా అద్భుతమైన దృశ్యం. నేను పైనుండి చిత్రీకరించగలిగాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. గగనతలం నుండి ఓంకార పర్వత వీక్షణ చూశాం. శివపురాణంలో ఈ విధంగా ఉంది. నర్మదా తటే రమ్యే పర్వతే మాంధాతే సువే ఓంకార నామలింగంతో దేవదేవో ప్రతిష్ఠిత. నర్మదా నది తీరంలో మాందాత పర్వతంపై పరమేశ్వరుడు ఓంకార జ్యోతిర్లింగ రూపంలో నివసిస్తున్నాడని అర్థం. ఈ బ్రిడ్జిని ఓంకారేశ్వర బ్రిడ్జి అంటారు. బ్రిడ్జికి కుడివైపున నర్మదా డ్యాం, ఎడమవైపున శ్రీ ఓంకారేశ్వర మందిరం ఉన్నాయి. ఆ కనిపించేది ఓంకారేశ్వర క్షేత్రం మందిర కాంప్లెక్స్. 4 అంతస్తుల మందిరంలో కింద ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, పైన మహాకాళేశ్వర మందిరం, కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఇది దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. ఆ బాక్స్లో కనిపించేది మమలేశ్వర జ్యోతిర్లింగం. క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉన్నది. మేము పండాల ద్వారా కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి ఈ రద్దీగా ఉండే క్యూ లైన్లో కాకుండా టికెట్ దర్శనం క్యూ లైన్లోకి దర్శనానికి వెళ్ళాం. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల ఫోటో ఫ్రేమ్స్ ఉంచారు. ఇదే ఆలయ ప్రధాన ఎంట్రన్స్. దర్శనం చేసుకునే భక్తులు బయటకు వస్తున్నారు. కుడివైపు నుంచి క్యూ లైన్ ఉంటుంది దర్శనానికి వెళ్ళటానికి. ఇక్కడ 2 క్యూ లైన్లు ఉన్నాయి చూడండి. కుడివైపు టికెట్ దర్శనం, ఎడమవైపు ఉచిత దర్శనం. టికెట్ దర్శనం క్యూ లైన్లో వెళ్తూ ఉంటే మహాకాళేశ్వర ఆలయం ఉంటుంది. మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మహాకాళేశ్వరం మండపం నుండి ఓంకారేశ్వర క్షేత్ర శిఖరంపై ఉన్న త్రిశూలాన్ని మనం దర్శించవచ్చు. ఈ పవిత్ర నర్మదా నదీ తీరంలో గర్భాలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ప్రధానంగా బాణలింగ స్వరూపంగా స్థిరమై ఉన్నది. జ్యోతిరూప శక్తితో కదలన స్వభావం కలిగి ఉంటుంది. లింగంపై చిన్న చీలిక ఉండి ఆలయ అభిషేక జలం ఆ చీలిక ద్వారా నర్మదా నదిలోకి ప్రవహిస్తుందని దేవాలయ సాంప్రదాయం చెబుతున్నది. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, స్వామివారి వెనుక పార్వతీ అమ్మవారు. ఓంకారలింగ దర్శన మాత్రేణ పాపం నశ్యతి, మమలేశ్వర స్నానం మోక్షప్రదం.
ఓంకారేశ్వర లింగ దర్శనం ద్వారా అన్ని పాపాలు నశిస్తాయి. మమలేశ్వర లింగం వద్ద నర్మదా నదిలో స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అలాగే తస్సిన్నివాసం కృత్వాతు సర్వపాప ప్రణాశనం ఓంకారలింగం సర్వేషాం కామదం మోక్షదం శుభం. మహాశివుడు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని భక్తుల పాపాలను నశింపచేస్తూ అభిష్టాలు ప్రసాదించే మోక్షప్రదమైన ఓంకారలింగంగా వెలిశారు. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం తర్వాత మేము కేబుల్ బ్రిడ్జి ద్వారా వెనుకకు వచ్చి మమలేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తున్నాము. మరలా మనం బ్రిడ్జి దాటి షాపింగ్ ఏరియాకి వచ్చాము మమలేశ్వర మందిరం వెళ్ళటానికి. ఈ షాపింగ్ ఏరియా దగ్గర నుండి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి మీద నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు మధ్యలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. మేము వెళ్ళిన రోజున బోట్లన్నీ ఆపివేశారు. ఆ బోట్లను ఎలా నదిలో పార్క్ చేసి ఉంచారో చూడండి. మమలేశ్వర ఆలయం ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మపురి అని, ఓంకారేశ్వర ఆలయ ప్రదేశాన్ని శివపురి అని పిలుస్తారు. ఓంకారేశ్వర రూపం పరమాత్మ రూపం, మమలేశ్వర రూపం జీవాత్మ రూపం. ఈ రెండు రూపాల దర్శనం పరమాత్మే జీవాత్మ అని. నర్మదా నదిలో స్నానం జ్యోతిర్లింగ దర్శనం చేస్తే పాప విమోచన కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అంత మహిమాన్విత క్షేత్రం ఈ ఓంకారేశ్వర క్షేత్రం. మమలేశ్వర ఆలయం దగ్గర చేరుకున్నాము. చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం గుప్తుల కాలంలో నిర్మించారట. రాతితో నిర్మించిన గర్భాలయం అద్భుతమైన శిల్పకళతో అలరారుతున్నది. శివపురాణంలో ఈ క్షేత్రం గురించి వివరణ ఈ విధంగా ఉంది. అమరేశ్వర లింగంచ తత్రైవ ప్రతిష్ఠితం నర్మదాయాస్తటే పుణ్యే సర్వసిద్ధప్రదం శుభం. నర్మదా నది తీరంలో పవిత్ర ప్రదేశంలో అమలేశ్వర లింగం కూడా ప్రతిష్ఠించబడి ఉన్నది. ఆ లింగం సర్వసిద్ధును ప్రసాదించే పుణ్యక్షేత్రం. శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ దర్శనం. ఓంకార మమలేశ్వర లింగ ద్వయం దుష్టూమర్హసి దర్శనాదేవ తయోస్థానాత్ సర్వపాపై ప్రముచ్యతే. అంటే శ్రీ ఓంకారేశ్వర మరియు మమలేశ్వర లింగ దర్శనం నర్మదా స్థానం ద్వారా భక్తుడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. ఓంకారేశ్వర మమలేశ్వర దర్శనం అనంతరం మేము స్టే చేసిన ఎంపీటీ గెస్ట్ హౌస్కు చేరుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ప్రపంచంలో ఎత్తైన ఓంకార పర్వతంపై ఉన్న జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య వారి కాంస్య విగ్రహ క్షేత్ర వివరాలను తెలియచేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.